హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో టు ద బ్యూటిఫుల్ యూ అనే జపనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని స్టార్ట్ చేసుకున్నాము. మీలో ఎవరైనా ఫస్ట్ పార్ట్ని మిస్ అయ్యి ఉంటే వెంటనే వెళ్ళి ఫస్ట్ పార్ట్ని చూడండి, ఎందుకంటే ఆ పార్ట్ని చూస్తేనే మీకు ఈ పార్ట్ యొక్క స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ యొక్క వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా పిన్ కామెంట్లో అయినా చెక్ చేయండి. అంతకీ కాకపోతే మన ఛానల్లోకి వెళ్ళైనా ఆ వీడియోని చూడండి. డాక్టర్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆశ అక్కడి నుంచి పరిగెత్తేద్దాం అనుకుంటుంది. కాళ్ళకి దెబ్బ తగలడం వల్ల తను ఎంత దూరం వెళ్ళలేకపోతుంది. కొంచెం 2 అడుగులు వేయంగానే కాలు జారి పడిపోతుంది. డాక్టర్ ఆమె కాళ్ళని గట్టిగా పట్టుకొని నొక్కుతూ అడుగుతాడు, మర్యాదగా చెప్పు, నువ్వు ఒక అమ్మాయివే కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. ఆశ నోరైతే ఇప్పదు. కరెక్ట్ టైంకి అక్కడికి కుక్క వచ్చి ఆశని సేవ్ చేస్తుంది. కుక్కని చూడంగానే అదెక్కడ కరిచేస్తుందేమో అని డాక్టర్ మంచం కిందకి దూరిపోతాడు. ఇదే మంచి టైం అనుకున్న ఆశ ఆ ప్లేస్ నుంచి అయితే ఎస్కేప్ అయిపోతుంది. అమ్మయ్య, నా నిజం ఆ డాక్టర్కి తెలియక ముందు అక్కడి నుంచి తప్పించేసుకున్నానని ఊపిరి పీల్చుకుంటుంది. డామ్ 1 వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని ఆశ దగ్గరికి వచ్చి ఆశని క్షమించమని అడుగుతారు. ఆశ కూడా వాళ్ళు చేసిన తప్పుని క్షమించేస్తుంది. అప్పుడే ప్రిన్సిపల్ మ్యామ్ యొక్క అసిస్టెంట్ అయిన స్కూల్ డైరెక్టర్ అక్కడికి వచ్చి, పిల్లలు మీరందరూ ఇంకా గొడవ పడడం ఆపేయాలి అని డైలాగ్ మర్చిపోయి ఉంటాడు. చేతిపైన డైలాగ్ ని రాసుకొని వచ్చి ఉంటాడు. అదే డైలాగ్ ని చదవడం కంటిన్యూ చేస్తూ, నాకు ప్రిన్సిపల్ మ్యామ్ కి జరిగిందంతా తెలిసింది, మీరు చిన్నపిల్లలు కాబట్టి ఒక్కసారికి వదిలేస్తున్నాము, నెక్స్ట్ టైం ఇలాంటి తప్పులు ఏమీ చేయకూడదని టీమ్ 1 వాళ్ళకి ఒక ఫైనల్ వార్నింగ్ అయితే ఇస్తాడు. నెక్స్ట్ కాంటెస్ట్ లో మేము న్యాయంగా ఆడి ఎలాగైనా గెలిచి తీరుతామని టీమ్ 1 యొక్క హెడ్ టెనోజీ చెప్తే, మేము ఉండగా మీరు ఎవరు కూడా గెలవలేరురా అని వాళ్ళకి ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందని అటు ఇటు పైకి కిందికి అన్ని చోట్ల చూస్తే టీమ్ 3 యొక్క హెడ్ అయిన ఆస్కర్ తింగరోడు, పెద్ద తింగరోడు గాలి ఎగరడానికి ట్రై చేస్తూ, మేముండగా మీరెవరు కూడా గెలవలేరు, నెక్స్ట్ మ్యాచ్ లో మేమే గెలుస్తామని ఛాలెంజ్ ని ఇస్తాడు. వాడు పైనుంచి కిందకి దిగేసరికి టీమ్ 3 మొత్తం కూడా అక్కడికి హాజరైపోతుంది. డైరెక్టర్ అనౌన్స్ చేస్తాడు, ఈసారికి అయిపోయిందని వదిలేసుకుందాం, కానీ నెక్స్ట్ మిస్టర్ ఒసాకా కాంపిటీషన్ రాబోతుంది, దానికోసం మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి అని చెప్తాడు. అందరూ కూడా ఈ కాంపిటీషన్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు. అసలు ఏంటి మిస్టర్ ఒసాకా కాంపిటీషన్ అనే విషయాలన్నీ కూడా సేకిమ్ అనే ఒక అబ్బాయి మన హీరోయిన్ అయిన ఆశాకి చెప్తూ ఉంటాడు. మిస్టర్ ఒసాకా అంటే వాళ్ళ స్కూల్ పేరు ఒసాకా హై స్కూల్. సో వాళ్ళ స్కూల్లో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ అబ్బాయి ఈ కాంపిటీషన్ లో గెలవబోతున్నాడు అని అయితే మనందరికీ అర్థమవుతుంది. అంతేకాకుండా సేకిమ్ చెప్తాడు, ఈ ఒక్క కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి అబ్బాయిలు మాత్రమే కాదు, ఒక్క స్కూల్స్ లో ఉన్న అమ్మాయిలందరూ కూడా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మన స్కూల్ కి వస్తారు. ఈ కాంపిటీషన్ లో ఒక కింగ్ ని ఒక క్వీన్ ని ఫైనల్ గా సెలెక్ట్ చేస్తారు. కింగ్ అంటే ఒక అబ్బాయిని సెలెక్ట్ చేస్తారు, క్వీన్ అంటే వేరే స్కూల్ యొక్క ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. ఏ కింగ్ అయితే గెలుస్తాడో వాళ్ళ డార్మెటరీకి సంబంధించిన వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ దొరుకుతాయి, వాళ్ళకి ఇంకొక బంపర్ ఆఫర్ అయితే దొక్కుతుంది. సేకిమ్ వాళ్ళ స్కూల్లో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్స్ యొక్క లిస్ట్ ని కూడా చదువుతాడు. నెంబర్ 5 లో డామ్ 1 యొక్క హెడ్ అయిన టెనోజీ ఉంటే, నెంబర్ 4 లో నకాట్సు మన సెకండ్ హీరో ఉంటాడు, నెంబర్ 3 లో డామ్ 2 యొక్క హెడ్ అయిన నాన్బా ఉంటాడు, నెంబర్ 2 లో డామ్ 3 యొక్క హెడ్ అయిన ఆస్కర్, ఇంకా ఫైనల్ గా మనందరికీ తెలిసిందే కదా, నెంబర్ 1 లో మన మెయిన్ హీరో అయిన సానో ఉంటాడు. హీరోయిన్ సానో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి నకాట్సు వచ్చి ఆశని బయటికి తీసుకొని వెళ్ళి, నీ కాళ్ళు ఇప్పుడు అంతా సెట్ అయిపోయిందా అని అడిగితే, నో ప్రాబ్లం, ఇప్పుడు నేను పరిగెత్తగలను కూడా అని ఆశ చెప్తుంది. నకాట్సు మాట్లాడుతూ ఆశ పైన చెయ్యి అయితే వేస్తాడు. అంతే, ఎందుకో అతనికి సడన్ గా హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది. బాబాయ్ నాకేమవుతుంది, అసలు ఇలా జరగడానికి వీలే లేదు, ఒక అబ్బాయి పైన చెయ్యేస్తే నా హార్ట్ బీట్ ఎందుకు పెరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదని నకాట్సు టెన్షన్ పడిపోతూ ఉంటాడు. నెక్స్ట్ టైం మిస్టర్ ఒసాకా కాంపిటీషన్ యొక్క అరేంజ్మెంట్స్ అన్ని అబ్బాయిలు ఇంకా అమ్మాయిలు అందరూ కూడా కలిసి చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఇక్కడికి సెయింట్ బ్లాసమ్ స్కూల్ కి చెందిన హిబారి అండ్ గ్యాంగ్ కూడా వచ్చేస్తారు. హిబారి యొక్క చెంచాలందరూ కూడా అక్కడ ఉన్న మిగిలిన అమ్మాయిలందరికీ చెప్తూ ఉంటారు, ఇప్పటి వరకు హిబారి కంటిన్యూస్ గా 6 సార్లు క్వీన్ టైటిల్ ని గెలిచిందని, 7వ సారి కూడా ఖచ్చితంగా హిబారిని గెలవబోతుందని హిబారి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఈ స్కూల్లో అబ్బాయిలు అమ్మాయిల్ని కలవడం చాలా రేర్ అనుకుంటే, అమ్మాయిలే వచ్చి అబ్బాయిలతో కలిసి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అబ్బాయిలు ఇద్దరు కూడా కాస్త అట్రాక్ట్ అవుతారు. మొబైల్ నెంబర్స్ ని కూడా ఎక్స్చేంజ్ చేసేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా పాపం హిబారి ఇంకా వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా అమ్మాయిల్ని సపరేట్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలందరినీ కూడా టార్చర్ పెడుతూ ఉంటారు. డాక్టర్ ఇంకా సానో ఇద్దరి మధ్యన కూడా ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్ హీరోని మళ్ళీ తిరిగి హై జంప్ ప్రాక్టీస్ చేయమని అడుగుతాడు. ఇక్కడే మనం సానో యొక్క కాళ్ళ పైన ఒక చిన్న దెబ్బని గమనిస్తాం. అందరూ డిన్నర్ చేస్తూ ఉన్న టైంలో బేస్మెంట్ కి వెళ్ళి డిజైన్ సామాన్లు తెచ్చుకోవాలనుకుంటారు, కానీ ఎవరు వెళ్ళాలనుకోరు. ఒకరి తర్వాత ఒకరు నువ్వు వెళ్ళాలని పాస్ చేసుకుంటూ ఉంటారు. లాస్ట్ కి ఈ క్యూట్ బాయ్ మన హీరోయిన్ నే వెళ్ళమని చెప్తాడు. కానీ హీరోయిన్ ఇక్కడికి కొత్తగా వచ్చింది కాబట్టి తనకి బేస్మెంట్ ఎక్కడుందో తెలియదు, బేస్మెంట్ లో సామాన్లు ఎక్కడుంటాయి కూడా తెలియదని చెప్తుంది. ఓ అలాగా, సరే అయితే వెళ్ళి వెతుక్కొని నువ్వు అక్కడే చచ్చిపో అని చెప్తాడు. ఈ క్యూట్ బాయ్ కి ఆశ అంటే చాలా జెలస్, ఎందుకంటే ఆశ ఇతని కన్నా క్యూట్ గా ఉందని అయితే ఇతను భావిస్తాడు కాబట్టి ఎప్పుడు ఆశని చూసి కుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సానో
వచ్చి ఆశాని తీసుకొని బేస్మెంట్కి వెళ్ళాలనుకుంటాడు. ఆశ కూడా సానోతో కలిసి వెళ్ళడానికి రెడీగానే ఉంటుంది. సానోని చూస్తే కొంచెం తాగేసి ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. అవును, తర్వాత తెలుస్తుంది సానో యాక్చువల్లీ నారా పికిల్ అనే ఒక ఐటమ్ని చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకొని ఉంటాడు. యాక్చువల్లీ ఈ నారా పికిల్లో ఆల్కహాల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. 1-2 తింటేనే కాస్త మత్తుగా ఉంటుంది. అలాంటిది సానో ఇప్పుడు పూర్తి బౌల్ మొత్తాన్ని కూడా లాగించేసి ఉంటాడు. అందుకే ఇప్పుడు సానో చాలా మత్తులో ఉంటాడు. అతను కంప్లీట్గా అన్కాన్షియస్ స్టేట్లోనే ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. సానో ఆశని తీసుకొని బేస్మెంట్ లోపలికి వెళ్తారు. ఇద్దరు కూడా లైట్ స్విచ్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఆశకి అసలే తెలియదు సానో ఏమో మత్తులో ఉన్నాడు. ఇద్దరికిద్దరు కూడా కాళ్ళలో కాళ్ళేసుకొని ఒకరి మీద ఒకరు పడిపోతారు. వాళ్ళ పైన సామాన్లు కూడా పడబోతాయి. కానీ సానో ఆశని సేవ్ చేస్తాడు. మత్తులో ఉన్న సానో ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. ఆశ ఒక అబ్బాయి, అంటే వాడి ప్రకారం అబ్బాయే కదా, అబ్బాయి అని తెలిసినా కూడా మత్తు బాగా ఎక్కువైపోవడం వల్ల ఆశని కిస్ చేసేస్తాడు. ఇదే ఆశ యొక్క ఫస్ట్ కిస్ అయి ఉంటుంది. ఆశకి చాలా కోపం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తనకి సానో ఇష్టమైనా కూడా తన ఫస్ట్ కిస్ ఇలాంటి సందర్భంలో అవుతుందని తను ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. కాబట్టి సానో చంప పైన ఒక్కటి పీకుతుంది. ఆశ అలా కొట్టిందో లేదో సానో నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేసి సానోని బెడ్ పైన పడుకోబెడతారు. వీళ్ళందరికీ తెలుస్తుంది నారా పికిల్ని తినడం వల్ల బాగా మత్తు ఎక్కువ అవుతుందని. ఇంకా సానో ఎప్పుడు కూడా నారా పికిల్ తిన్నా సరే అతను ఒక కిస్ మాన్స్టర్ అయిపోతాడు. తనకి దగ్గరలో ఉన్న వాళ్ళని గట్టిగా దగ్గరికి లాక్కొని ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాడని అయితే చెప్తారు. పాపం సానో ఈ ఐటెం తిన్న తర్వాత బలైన అబ్బాయిలందరూ కూడా నాకు ముద్దు పెట్టాడని అందరికందరూ వాళ్ళ వాయిస్ ని రైజ్ చేస్తూ ఉంటారు. చూస్తే డార్మెటరీలో ఉన్న అబ్బాయిలందరూ కూడా తర్వాత కొడుతూ ఉంటారు. అంటే సానో ఎప్పుడు మత్తులో ఉన్నా సరే తనకి దగ్గరలో ఉన్న అబ్బాయిలందరినీ కూడా లాక్కొని ముద్దు పెట్టేస్తూ ఉంటాడంట. డాక్టర్ ఇంకా ఫోటోగ్రాఫర్ గర్ల్ కి ముందు నుంచి ఏదో చిన్న పరిచయం ఉందని అయితే మనకి ఈ సీన్ ద్వారా అర్థమవుతుంది. ఆ తర్వాత సానో అక్కడికి వచ్చి అతను పర్మనెంట్ గా స్కూల్ స్పోర్ట్స్ నుంచి కూడా డ్రాప్ అయిపోతున్నట్టు ఒక లెటర్ని డాక్టర్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫోటోగ్రాఫర్ గర్ల్ అడుగుతుంది, అతనే కదా మీ స్కూల్కి మెయిన్ అట్రాక్షన్, అలాంటిది అతను అంత ఈజీగా డ్రాప్ అవుతానని ఉంటే నువ్వెందుకు అతన్ని ఆపడానికి కూడా ట్రై చేయట్లేదని అడిగితే సానో ఒకరు చెప్తే వినేవాడైతే కాదు, నేను ఎన్నిసార్లు అతనికి చెప్పడానికి ట్రై చేసినా అతను నా మాట వినలేదని అయితే చెప్తాడు. నకాట్సు కంటిన్యూస్గా ఆశయానే ఫాలో అవుతూ ఉంటాడు. ఎందుకు తన హార్ట్ బీట్ స్పీడ్గా అవుతుందో తను తెలుసుకోవాలనుకుంటున్నాడు. నకాట్సు పక్కనే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కాశియామ, దయ్యాల్ని చూడగలిగే అబ్బాయి కూడా ఉంటాడు. కాశియామకి నకాట్సు చుట్టూ పింక్ లైటింగ్ అయితే కనిపిస్తుంది. నువ్వు ప్రేమలో పడబోతూ ఉన్నట్టున్నావు అని అయితే ఆ అబ్బాయి చెప్తాడు. నేను ప్రేమలో పడడం ఏంటి, చిచ్చి అలాంటివేం జరగవని అయితే నకాట్సు అన్నాడు. మిస్టర్ ఒసాకా కాంపిటీషన్ యొక్క ఫైనలిస్ట్ అయిన 10 పార్టిసిపెంట్ పేర్లని కూడా నోటీస్ బోర్డులో అంటిస్తారు. ఈ పేరులో మన హీరోయిన్ అయిన ఆశ పేరు కూడా ఉండడం చూసి ఆమె షాక్ అయిపోతుంది. నకాట్సు ఆశని కంగ్రాచులేట్ చేస్తూ ఆమె భుజం పైన చేయి వేద్దాం అనుకుంటాడు. కానీ అమ్మో నాకు భయం వేస్తుంది, మళ్ళీ నా హార్ట్ బీట్ పెరిగిపోతుందేమో అని ఆ చేయిని అలా వెనక్కి తీసేసుకుంటాడు. నకాట్సు ఇంకా ఆశ వీళ్ళిద్దరు కూడా తినడానికి ఒక రెస్టారెంట్కి అయితే వస్తారు. వీళ్ళిద్దరికి తెలుస్తుంది సానో వాళ్ళ స్కూల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నిటి నుంచి పర్మనెంట్ గా డ్రాప్ అవ్వాలనుకుంటున్నట్టు. ఆశ సానో గురించి ఆలోచిస్తూ ఎలాగైనా నేను సానోని తిరిగి మళ్ళీ హై జంప్ చేయించేలా చేస్తాను అని అంటుంది. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా సానో చుట్టూనే తిరుగుతూ సానో గురించి ఆలోచిస్తూ ఉంటావు, కొంప తీసి నువ్వేమన్నా తేడానా, నీకు సానో అంటే ఇష్టమా అని అడుగుతాడు. ఈ మాట విని ఆశకి గుండె ఆగిపోతుంది. ఎవర్రా తేడా, నన్ను తేడా అంటున్నావేంటి అని గట్టిగా నుంచొని గట్టిగా అరుస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ అరుపుకి బెదిరిపోతారు. రెస్టారెంట్ లో తింటూ ఉన్నంతసేపు కూడా నకాట్సు ఆశ అందానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు. వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాసేపటికి ఆశకి దూరంగా వెళ్తాడు. ఒక విండో లోపల నుంచి బయటికి చూసి, నేను ఇలా చేయకూడదు, నేను అబ్బాయిల్ని ఇష్టపడకూడదు, అమ్మాయిల్ని మాత్రమే ఇష్టపడాలి, అమ్మాయిల్ని మాత్రమే ప్రేమించాలని తనలో తనే పదే అనుకుంటాడు. మళ్ళీ వచ్చి ఆశ దగ్గర కూర్చుంటే ఆశకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు. ఆశని దగ్గరికి కూడా రానివ్వడు. ఎదురుగా కనిపించే ఏదో ఒక రొట్టెని తీసుకొని నోట్లో వేసేసుకుంటాడు. అదేమో వేడిగా పెనం మీద నుంచి అప్పుడే తీయడంతో వాడి నోరు కాలిపోతూ ఉంటే ఆశ అతనికి హెల్ప్ చేయడానికి వస్తుంది. నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, ఏంటో నువ్వు దూరంగా వెళ్ళిపో, కొంచెం దూరంగా వెళ్ళి పక్కకి వెళ్ళు, నేను కేవలం అమ్మాయిని మాత్రమే ఇష్టపడతాను, నేను కేవలం అమ్మాయిని మాత్రమే ప్రేమిస్తానని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆశ ఇంకా నకాట్సు ఇద్దరు కూడా రెస్టారెంట్ నుంచి తిరిగి స్కూల్ కి వచ్చేస్తూ ఉన్న టైంలో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు సానో దగ్గరికి అతని కాంపిటేటర్ అయిన ఒక అబ్బాయి అయితే వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి కాస్త దూరం నుంచి దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళిద్దరిని కూడా సీక్రెట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాంపిటీటర్ సానో దగ్గరికి వచ్చి నీ కాళ్ళు ఇప్పుడు నయమైపోయిందన్న విషయం స్కూల్ మొత్తానికి తెలుసు, అయినా కూడా నువ్వు ఇంకా పిరికి పందులా భయపడుతూ ఉన్నావు, అందుకే ఏ స్పోర్ట్స్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు, ఇప్పుడు స్కూల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నిటిలో నుంచి కూడా డ్రాప్ అయిపోతున్నట్టు డాక్టర్కి లెటర్ ఇచ్చావంట, న్యూస్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంది, నీ పరువు మొత్తం పోబోతుందని చెప్పి తన్ని దప్పి పడవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాడు అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్న సానో మాత్రం నోరిప్పకపోవడంతో ఆశకి కొంచెం కోపం వస్తుంది. అందుకే సానో వైపు మాట్లాడడానికి ఆశ అక్కడికి చాలా యాటిట్యూడ్తో వస్తుంది. కాకపోతే ఆ కాంపిటీటర్ ఎవరు వచ్చింది మీ చెల్ల ఏంటి అని అడిగితే ఎవడరా నీకు చెల్లి,
నేను ఒక అబ్బాయినని చెప్తుంది. ఆశ ఇంకా నకాట్సు వాళ్ళిద్దరూ కూడా సానో యొక్క ఫ్రెండ్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళిద్దరూ సానోకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చామని, సానో వాడికన్నా బాగా ఆడగలుగుతాడు, జస్ట్ సానో కాళ్ళు బాలేదు కాబట్టి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు, రెస్టింగ్ పీరియడ్లో సానోని వచ్చి కెలకద్దని చెప్పి వాడికి ఒక ఫైనల్ వార్నింగ్ని ఇస్తాడు. నకాట్సు కూడా ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఆశని టచ్ అయిపోతాడు. మళ్ళీ అతనికి ఏదో వింత ఫీల్ అయితే కలుగుతుంది. దెబ్బకి కిందకి పడిపోతాడు. వీళ్ళ అవతారాలు ఇంకా వీళ్ళ వాలకాలు చూసి ఆ కాంపిటీటర్ వీళ్ళందరినీ లో స్టాండర్డ్ అని పిలిచి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత రోజు సానోని ఆశ సీక్రెట్ గా ఫాలో అవుతూ ఉంటుంది. సానోకి మాత్రం ఆశ తన వెనకాలే ఉందని తెలుస్తుంది. ఇంకెంతసేపు అలా నా వెనకాలే దాక్కుంటూ బయటికి రావచ్చని అనడంతో ఆశ కూడా బయటికి వచ్చేస్తుంది. సానో ఎప్పుడు కూడా ఆ కుక్కని తిప్పుతూ ఉండడం చూసి ఎందుకు ఈ కుక్క నిన్ను మాత్రమే ఇష్టపడుతుందని అడిగితే, ఇది చిన్నప్పుడు నర్స్ రూమ్ లో గాయపడి ఉండడం నేను గమనించాను, నర్సులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు, అప్పుడు నేనే దీని గురించి జాగ్రత్త తీసుకొని మన హాస్టల్ బ్లాక్కి తీసుకొని వచ్చాను, అప్పటి నుంచి కూడా ఇది నన్ను ఇష్టపడుతుంది, ఏ అబ్బాయిని కూడా దగ్గరికి రానివ్వదు, కానీ దీనికి నువ్వు కూడా నచ్చావనుకుంటా, నిన్ను మాత్రం దగ్గరికి రానిస్తుంది, నిన్ను చూసిన అరవట్లేదు, దాన్ని టచ్ చేసినా కరవట్లేదు అని అంటాడు. ఆశ మళ్ళీ సానోకి అదే చెప్తుంది, అతను ఎందుకు మళ్ళీ ఒకసారి హై జంప్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయకూడదు, ఇప్పుడు అతని కాళ్ళు కూడా నయం అయిపోయింది కదా అని చాలా నిదానంగా చెప్తుంది. సానో మాత్రం ఇంకా అంతే స్టబ్బాన్ గా ఉంటాడు. అతనికి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలని లేదంటే లేదు, అతనికి ఇష్టమైతే అతను ఎప్పుడూ చేసేవాడు, చేయలేదంటే అతనికి ఇష్టం లేదు, కాబట్టి ఆశ ఇంకా టాపిక్ ని మళ్ళీ ఇంకొకసారి ఎత్తకపోతేనే మంచిదని అన్నాడు. మిస్టర్ ఒసాకా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అందరికన్నా ముందు హిబారి తన పర్ఫార్మెన్స్ ని ఇస్తూ ఉంటుంది. అబ్బాయిలతో సహా అమ్మాయిలందరూ కూడా అవాకైపోతారు తన పర్ఫార్మెన్స్ చూసి. హిబారి నిజంగా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది, అందరూ ఫిక్స్ అయిపోతారు ఖచ్చితంగా 7th టైం కూడా హిబారినే క్వీన్ టైటిల్ ని సొంతం చేసుకుంటుందని. ఆ తర్వాత ఆస్కర్ కి ఏం పట్టిందో ఏమీ అర్థం కాదు, పర్ఫార్మెన్స్ ని ఇవ్వాల్సిన టైంలో తనకి దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తాడు. అతని టీం మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ పైన అతను ఒక రౌండ్ వేయించి తీసుకొని వెళ్ళిపోతారు. డార్మెటరీ 2 యొక్క మెయిన్ మెంబర్స్ అయిన ఆసియా, సానో ఇంకా నకాట్సు వీళ్ళ ముగ్గురు కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అక్కడికి వచ్చి ఉండరు. అందుకే టీం హెడ్ అయిన నాన్బా వెంటనే వాళ్ళ ముగ్గురిని వెతికి పెట్టమని మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్తాడు. ఈ కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళకి ఒక ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. అందుకే నాన్బా ఇంత ఎక్సైట్ అవుతూ వాళ్ళ ముగ్గురిని వీళ్ళంత తొందరగా వెతికి పెట్టమని, టీవీ దొరికితే మనకి నచ్చినవన్నీ చూడొచ్చని వాళ్ళ చెవిలో ఏదో ఒకటి చెప్తాడు సీక్రెట్ గా. తన టీం మెంబర్స్ అందరికీ కూడా టీవీ దొరికిందంటే వాళ్ళకి నచ్చిన కంటెంట్ ని వీక్షించొచ్చని వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు. వీళ్ళంత తొందరగా ఆశ, సానో ఇంకా నకాట్సుని వెతకాలనుకుంటారు. తర్వాత డార్మెటరీ 1 అయిన మార్షల్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యోగా ఇంకా ఫిట్నెస్ గురించిన పర్ఫార్మెన్స్ ని ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ ఓకేగా ఉంటుంది. నెక్స్ట్ మన నకాట్సు వస్తాడు. చూడడానికి చాలా క్యూట్ గా ఉంటాడు. అక్కడున్న అమ్మాయిలందరినీ కూడా ఇంప్రెస్ చేయడానికి బాల్ తో ఆడుతూ ముందు తన షర్ట్ ని తీసి ఆ తర్వాత లోపల ఉన్న టీ షర్ట్ ని కూడా తీస్తాడు. అమ్మాయిలందరూ కూడా నకాట్సు అందానికి ఫిదా అయిపోతారు. ఆసియా డాక్టర్ దగ్గరికి ఆమె మెడికల్ సర్టిఫికెట్ ని ఇంగ్లీష్ అక్షరాల్లో ప్రింట్ చేయించి తీసుకొని వస్తుంది. సో దట్ డాక్టర్ కి ఇంగ్లీష్ అర్థం కాదేమో అని అమ్మ అనుకుంటుంది. కానీ డాక్టర్ ఆబ్వియస్ గా అతను డాక్టర్ అయి ఉంటాడు కాబట్టి ఒక అబ్బాయి ఇంకా ఒక అమ్మాయికి మధ్య ఉన్న డిఫరెన్స్ ని అతను ఈజీగా తెలుసుకోగలుగుతాడు. ఇప్పుడు కూడా ఆసియా ఒక అమ్మాయి అన్న నిజాన్ని ఒప్పుకోమని ఆశ దగ్గరికి వస్తూ ఆమెని ఫోర్స్ చేయడంతో ఆశ ఆఖరికి ఒప్పేసుకోవాల్సి వస్తుంది. తనకి వేరే ఆప్షన్ కూడా కనిపించదు. ఇక్కడే మనకి ఆశ ఎందుకు ఈ స్కూల్ కి వచ్చిందన్న మెయిన్ ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు. ఆసియా అమెరికాలో జీవిస్తూ ఉన్న టైంలో సానో ఒక హై జంప్ కాంపిటీషన్ కోసం అమెరికా వచ్చి ఉంటాడు. ఆశ కూడా కాంపిటీషన్ ని వీక్షించడానికి ఒక పార్టిసిపెంట్ గా అక్కడికి వచ్చి ఉంటుంది. తిరిగి ఇంటికి వస్తూ ఉన్న టైంలో ఆశని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేయబోతారు. ఆమె పైన అటాక్ చేయబోయిన ఆ రౌడీలు అందరి నుంచి ఆశని కరెక్ట్ టైంకి అక్కడికి సానో వచ్చి సేవ్ చేస్తాడు. రౌడీలందరూ కూడా ఇంకా గివ్ అప్ ఇవ్వరు. అందుకే ఆశని సానో ఒక చోట అయితే దాయగలుగుతాడు సేఫ్ గా. ఇప్పుడు రౌడీలందరూ కూడా సానో వెంట పడతారు. సానో వాళ్ళందరితో ఫైట్ చేయగలుగుతానన్న నమ్మకం అతనికి లేకపోవడంతో అతను తప్పించుకొని అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటాడు. వాళ్ళందరూ ఇప్పుడు రైల్వే ట్రాక్స్ పైన ఉంటారు. సానోకి ఒక ఫెన్స్ కనిపిస్తుంది. ఆ ఫెన్స్ పై నుంచి దూకి అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటాడు. కానీ బ్యాడ్ లక్, ఆ రౌడీలందరూ కూడా వాళ్ళ చేతిలో ఉన్న కత్తిని ఉపయోగించి సానో కాళ్ళని గాయపరుస్తారు. సానో కాలు బ్లీడ్ అవుతూ ఉన్నా కూడా అతను ప్రస్తుతానికి అక్కడి నుంచి తప్పించుకొని అయితే పారిపోగలుగుతాడు. చిన్న ఇంజురీ అయినా సరే కాళ్ళ యొక్క మెయిన్ పాయింట్ దగ్గర తగలడంతో సానో ఇంకెప్పటికీ కూడా హై జంప్ చేయలేనని అనుకున్నాడు. అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ పూర్తిగా తగ్గిపోయింది. ఆశ దూరం నుంచి నుంచొని దీన్ని మొత్తాన్ని చూస్తూ ఉంది. ఆశ డాక్టర్ కి చెప్తుంది, ఆ రోజు నా ప్రాణాలని కాపాడడానికి సానో తన లైఫ్ ని రిస్క్ లో పెట్టుకున్నాడు, దానివల్ల అతనికి గాయమైంది, ఇంకా ఆ రోజు నుంచి అతను హై జంప్ చేయాలనుకోలేదు, నా వల్ల అతను తన డ్రీమ్ ని అచీవ్ చేసుకోలేకపోయాడు, అతని తన మెయిన్ గోల్ ని కూడా డ్రాప్ చేసేసాడు, నాకు అది అస్సలు నచ్చలేదు, అందుకే ఎలాగైనా నేను సానోని మళ్ళీ హై జంప్ చేయించడానికి ఇక్కడికి వచ్చానని చెప్పింది. డాక్టర్ కి కూడా సానో అంటే ఇష్టమే కాబట్టి ఆశ సానోని మళ్ళీ హై జంప్ చేయించడంలో తన వంతు ప్రయత్నం తను చేయాలనుకుంటుందని తెలుసుకొని ఆశకి ఫుల్ సపోర్ట్ ఇద్దాం అనుకుంటాడు. సో ఇంతవరకు విలన్ లాగా బిహేవ్ చేసిన ఆ డాక్టర్ ఇప్పుడు ఆశతో కొంచెం మంచిగా ఫ్రెండ్లీగా మారుతాడు. అంతేకాకుండా ఆశకి ఇంకొక
ఇంకొక సీక్రెట్ని కూడా చెప్తాడు. ఈ డాక్టర్కి అమ్మాయిల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదంట, అతనికి అబ్బాయిలంటే ఇంట్రెస్ట్ అని చెప్పడంతో అమ్మయ్య ఇంతకాలం నన్ను తినేసేలా చూశాడు, నాకెంత భయం వేసిందో తెలుసు అని చెప్తుంది. మిస్టర్ ఒసాకా కాంపిటీషన్లో 1 by 1 ఒకరి తర్వాత ఒకరు పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శానో టర్న్ అయి ఉంటుంది. శానోకి ఆ కాంపిటీషన్లో ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడంతో తను కుక్కని తీసుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు శానో టర్న్ కావడంతో అక్కడ నుంచున్న యాంకర్ శానో పేరుని పదే పదే పిలుస్తూ ఉంటాడు. కానీ ఇక్కడే జరుగుతుంది ఒక చిన్న మిరాకిల్. శానో చేతిలో ఉన్న కుక్క కావాలనే శానోని పరిగెత్తుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకొచ్చేస్తుంది స్టేజ్ పైకి. శానో కుక్కని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు, కానీ కుక్క మాత్రం చాలా బలంగా అక్కడ కూర్చొని ఉంటుంది. దానివల్ల శానో ఇంకేమీ చేయలేకపోతాడు. స్టేజ్ పైనే ఒక 2 రౌండ్లు వేయాల్సి వస్తుంది. ఎంత మంచి కుక్కో, శానోకి బాగా హెల్ప్ చేసింది. ఇంకొక పక్క డాక్టర్ ఆశతో మాట్లాడుతూ, నువ్వు ఇక్కడ అందమైన అబ్బాయిలు వెంట పడుతూ ఉండడానికి వచ్చావని తెలిస్తే నేను నిన్ను వెంటనే ఈ స్కూల్ నుంచి ఎలిమినేట్ చేసేసి ఉండేవాడిని, కానీ నువ్వు నిజంగా నీ ఎఫర్ట్స్ పెట్టడానికి ఇక్కడికి వచ్చావు, శానోకి సహాయం చేయడానికి వచ్చావని తెలిసింది కాబట్టి నేను నీకు సపోర్ట్ ఇవ్వబోతున్నాను. అయినా మర్చిపోయాను, మిస్టర్ ఒసాకా కాంపిటీషన్లో నీ పేరు కూడా ఉందనుకుంటా, టైం అయిపోతూ ఉన్నా నువ్వు ఇక్కడే నుంచి నాతో సోది వాగుతున్నావు ఏంటి, వెళ్ళాలని లేదా అని అంటే, ఓ నేను దాని గురించి మర్చిపోయానని ఆశ అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది. ఆశ కాంపిటీషన్ జరిగే చోటుకైతే వస్తుంది. డ్రెస్సింగ్ రూమ్ లోపల తన కాస్ట్యూమ్ని వేసుకుందామని తన ఉన్న డ్రెస్ని అయితే తీస్తుంది. కానీ ఆ క్యూట్ బాయ్ ఎవరైతే ఆశని చూసి ఎప్పుడు జెలస్గా ఫీల్ అవుతాడో, ఆశ ఇప్పిన బట్టల్ని ఇంకా ఆమె కాస్ట్యూమ్ బట్టల్ని రెండింటినీ కూడా పైనుంచి కింద నుంచి లాగేస్తాడు. ఇప్పుడు ఆశ దగ్గర వేసుకోవడానికి బట్టలు లేవు, ఇంకా తన ఒంటి పైన ఒక పీస్ ఆఫ్ క్లాత్ కూడా ఉండదు. చూస్తే తను ఉన్న ట్రైల్ రూమ్కి ఒక కర్టెన్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ కర్టెన్ ఓపెన్ అయ్యిందంటే తను అందరికీ కనిపించేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు ఉండకూడదని అయితే అనుకుంటాం. ఆశ చాలా భయపడిపోతుంది. ఇప్పుడు తన పరువు మొత్తం పోతుందేమో అని తను భయపడుతూ ఉన్న టైంలో అక్కడికి డాక్టర్ అయితే వస్తాడు. డాక్టర్కి చుట్టుపక్కల ఆశకి అందించడానికి ఏం బట్టలు అయితే కనిపించవు, అతనికి కేవలం ఒకే ఒక కాస్ట్యూమ్ అయితే కనిపిస్తుంది. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆశకి ఆ ఒక కాస్ట్యూమ్ని ఇస్తాడు. కర్టెన్స్ ఓపెన్ అవుతాయి. ఎందుకో ఆశని చూసి అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా నోర్లను ఎల్ల పెట్టుకొని మరీ చూస్తూ ఉంటారు. చూస్తే మనకి ఆశ ఒక అందమైన ప్రిన్సెస్ కాస్ట్యూమ్లో కనిపిస్తుంది. అమ్మయ్య ఇప్పటికీ మనం హీరోయిన్లా చూడగలుగుతున్నామని మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. యాక్చువల్లీ డాక్టర్ ఆశకి ఇదే కాస్ట్యూమ్ని ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే డాక్టర్కి ఇంకా టైం అయిపోతూ ఉంది, దగ్గరలో వేరే కాస్ట్యూమ్ ఏమి కనిపించకపోవడంతో ఆ ఒక్క కాస్ట్యూమ్ని ఆశకి అందిస్తాడు. ఆశకి కూడా వేరే దారి లేక ప్రిన్సెస్ కాస్ట్యూమ్ని వేసుకొని అందరి ముందుకి రావాల్సి ఉంటుంది. నకాట్సుకి ముందు నుంచి ఆశ పైన ఏవో ఫీలింగ్స్ ఉన్న ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు తన ప్రాణాల్ని తోడేయడానికి కాకపోతే ఆశ ఒక అందమైన ప్రిన్సెస్ డ్రెస్ని వేసుకొని వచ్చి ఉంటుంది. నకాట్సు తన కళ్ళని ఆశ పై నుంచి తిప్పుకోలేకపోతాడు. తన నోస్ బ్లీడ్ అయిపోతూ కూడా ఉంటుంది. అయినా ఆశ అందాన్ని తను ప్రేస్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న అమ్మాయిలందరూ కూడా ఆశ అందాన్ని చూసి జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. అంత అందంగా ఉంటుంది. శానో కూడా దూరం నుంచి ఆశని చూస్తూ ఉంటాడు. డాక్టర్ శానో దగ్గరికి వచ్చి, నువ్వు నాకు సబ్మిట్ చేసిన ఫామ్ చిరిగిపోయింది, నువ్వు కనీసం మన స్కూల్ యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇంచైనా డ్రాప్ అవ్వకుండా వాటిలోనన్నా పార్టిసిపేట్ చెయ్యి, నీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని సజెస్ట్ చేస్తాడు. శానో కూడా దానికి నిదానంగా బుర్రొప్పుతాడు. ఆశ కూడా ఏవో చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ని చేసి అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేయగలుగుతుంది. ముందే వాళ్ళందరూ కూడా ఆశ యొక్క అందాన్ని చూసి ఫ్లాట్ అయిపోతారు. ఆ తర్వాత రిజల్ట్స్ యొక్క అనౌన్స్మెంట్ టైం రానే వచ్చేస్తుంది. రిజల్ట్స్ మనం ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి. మీరందరూ కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ రిజల్ట్స్ని వినిన తర్వాత. ఆ కుక్కని కింగ్ అని అనౌన్స్ చేస్తారు. ఇంకా క్వీన్గా మన హీరోయిన్ అయిన ఆశని సెలెక్ట్ చేస్తారు. ఈ న్యూస్ని వినిన తర్వాత ఈ భారీ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఫైనల్గా ఆ ఎల్ఈడి టీవీ ఇంకా మెడల్ని కుక్కకి తగిలిస్తారు. ఆశకి ఇప్పుడు కోపం వచ్చేస్తూ ఉంటుంది, మీరందరూ కూడా నాతో సరిగ్గా చేయలేదు, ఇవాళ మీరు చేసిన పని వల్ల నా పరువు మొత్తం పోబోయింది, నేను ఎంత భయపడ్డానో తెలుసా అని అంటే, ఏం పర్లేదులే నువ్వు క్వీన్ టైటిల్ని గెలుచుకున్నావు కదా, అమ్మయ్య మేము చాలా హ్యాపీగా ఉన్నాం, కనీసం మన డార్మెటరీ ఏదో ఒక టైటిల్ని గెలుచుకుంది అని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి తాగుతూ ఉంటారు. శానో మళ్ళీ ఆ నారా పికిల్ని తింటాడు. అతను మళ్ళీ మత్తులోకి జారుకుంటాడు. ఇంకేముంది, అతను మళ్ళీ కూడా కిస్సింగ్ మాన్స్టర్ లాగా మారుతాడు. పక్కనే హీరోయిన్ కనిపించడంతో హీరోయిన్ లాగే ఆమెని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ లోపే నకాట్సు అడ్డు రావడంతో శానో నకాట్సుకి ముద్దు పెట్టేస్తాడు. అక్కడున్న తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కిస్ సీన్ని చూసిన తర్వాత చీర్ చేసి వాళ్ళకి క్లాప్స్ కొడుతూ ఉంటారు, ఏదో పెద్ద అచీవ్మెంట్ జరిగినట్టు. ఆశ అనుకుంటుంది, శానో మత్తులో ఉంటే ఎవరన్నా ముద్దు పెట్టేసుకుంటాడా, అమ్మాయ నాకు రెండోసారి ముద్దు పెట్టలేదులే అని. నెక్స్ట్ సీన్లో అమెరికా నుంచి జపాన్కి ట్రావెల్ చేయబోతున్న ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతని నోటి నుంచి అయితే, ఆసియా మిజుకి నేను నిన్ను వెతుక్కుంటూ నీకోసం వస్తూ ఉన్నాను, నువ్వు నా నుంచి ఎప్పటికీ కూడా తప్పించుకొని పారిపోలేవు అని అంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో ఫ్రెండ్స్ అందరూ కూడా తాగేసి పడిపోయి ఉన్న టైంలో అర్ధరాత్రి ఆశ ల్యాప్టాప్కి ఒక మెయిల్ అయితే వస్తుంది తన అన్నయ్య నుంచి. ఆ మెయిల్లో, మై డియర్ లవ్లీ సిస్టర్, నేను నిన్ను వెతుక్కుంటూ నీకోసమే అమెరికా నుంచి జపాన్కి రాబోతున్నానని ఉంటుంది. అంటే మనం ఇందక్కడ ఎయిర్పోర్ట్లో చూసింది ఇంకెవరో కాదు, ఆశ వల్ల అన్నయ్య అయి ఉంటాడు. ఆశ ఆ మెయిల్ని చదివి టెన్షన్ పడుతున్న టైంలో కరెక్ట్గా శానో కూడా నిద్రలేచి, ఏం చూస్తున్నావు, ఆ మెయిల్లో ఏముంది అని
అడుగుతాడు. ఆశకి ఏం సమాధానం చెప్పాలో తెలీదు. ఒకవేళ సానో కనుక ఆ మెయిల్ చదివాడంటే మై డియర్ లవ్లీ సిస్టర్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఎక్కడ తన నిజ స్వరూపం బయటపడిపోతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకొక పక్క ఆశ వాళ్ళ అన్నయ్య వచ్చేస్తే వాళ్ళ అన్నయ్య ఆశ ప్లాన్ ఫ్లాప్ అయ్యేలా చేయగలుగుతాడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఆశ మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. పాపం ఆశని రెండు పక్కల నుంచి ఇలాగ టెన్షన్ పెట్టేస్తూ ఉన్న సీన్ని చూపిస్తూ ఈ పార్ట్ని అయితే ఎండ్ చేస్తారు. మీకు ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. అస్సలు మర్చిపోకుండా వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను నెక్స్ట్ పార్ట్స్ యొక్క వీడియోస్ని ఇలా పెట్టంగానే మీరు అలా చూసేయగలుగుతారు. అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. నెక్స్ట్ పార్ట్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అస్సలు మిస్ అవ్వకుండా మిగతా పార్ట్స్ అన్నిటినీ కూడా తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.